హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియో రేషన్ కార్డ్ గురించి. రేషన్ కార్డులో ఎవరైతే రీసెంట్గా నేమ్ యాడ్ చేసుకోవడం కానివ్వండి, ఆల్రెడీ రేషన్ కార్డ్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఏదైనా చేంజెస్ చేసుకున్న వాళ్ళు, ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఓన్లీ ఫేజ్ 1లో ఓన్లీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నేమ్ యాడింగ్ ఆర్ డిలీషన్కి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మిగిలిన అంటే ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఇంకా రేషన్ కార్డ్ అయితే ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కాకుండా అసలు మన విలేజ్లో రేషన్ కార్డ్ డీలర్స్ ఎవరు ఉంటారు అండ్ వాళ్ళ దాంట్లో ఎవరెవరు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అందులో మనది ఉందా లేదా అంటే వేరే వాళ్ళ కోసం అని కాదు, నార్మల్గా మనది మనం చెక్ చేసుకోవడం కోసం అయినా ఎట్లా చేసుకోవాలనేది నేను చెప్తా. సో ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్కి సంబంధించి ఆహార భద్రత కార్డు తెలంగాణ ప్రభుత్వం అని ఉంది కదా, సో దాంట్లో హోమ్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1 అనే నెంబర్ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తే క్రాస్ మార్క్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఎఫ్ఎస్సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, సో ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి రేషన్ కార్డ్ స్టేటస్, సీడింగ్ రిపోర్టు, మీ షాప్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసమేమో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ స్టేటస్ ఏంటిది అవన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే ఓకే, ఏ డిస్టిక్లో ఎన్ని రేషన్ కార్డ్స్ ఏంటి అనేది. ఇది కాకుండా కొంచెం ముందుకెళ్తే కీ రిజిస్టర్స్ అండ్ మంత్లీ అలొకేషన్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఆ మంత్లీ అలొకేషన్ రిపోర్ట్స్ దగ్గర క్లిక్ చేయండి. చేసి ఫర్ సపోజ్ మీది ఏదైనా ఒక మంత్ది స్టేటస్ చెక్ చేసుకోవాలనుకోండి, జాన్వరిది సెలెక్ట్ ఇయర్ 2024ది క్లిక్ చేస్తాను, 2025 పెడదాం రీసెంట్. ఒక డిస్టిక్ నేను హైదరాబాద్ పెడుతున్నా. ఓకే సారీ, హైదరాబాద్ వాళ్ళదైతే ఎక్కువ రాదు, కామారెడ్డి పెడుతున్నా. సో కామారెడ్డి నెక్స్ట్ మండల్ ఏదో ఒక మండల్ చెక్ చేసుకోండి, లేదంటే అన్ని మండలాలు పెట్టేసేయండి. సెలెక్ట్ ఎఫ్పిఎస్ అంటే అన్ని క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత రేషన్ కార్డ్ డీలర్స్ ఎవరు, వాళ్ళ మండలాలు ఏంటి అండ్ అక్కడ డీలర్స్ ఎవరెవరు అనేది ఉంది. ఇప్పుడు ఎల్లారెడ్డి అనే ఒక మండలంని తీసుకున్నట్లయితే అక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్స్ ప్లస్ వాళ్ళ కింద రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇక్కడ మనకి డీటెయిల్డ్గా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు.